యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పోయిన వారంలో మనము పాత నిబంధనలో సిలువ గురించి మనం ధ్యానించాము. పాత నిబంధనలు ఎక్కడెక్కడ సిలువ, యేసుప్రభు యొక్క సిలువను గురించి ఏ విధంగా మన కోసం మరణించబోతున్నారో మొదటి భాగం చూసాము. మరి మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఆదికాండ 3:15లో స్త్రీ సంతతి నీ యొక్క తలను చితకదొక్కును అని సాతానుతో మరి దేవుడు చెప్పిన మాట ఆదికాండ 3:15లో చూసాము. అది నెరవేర్పుగా మనం చూసాము. కొలసీ 2:15లో ప్రభువు యేసుప్రభు శిలువ మీద ప్రధానులను నిరాయుధులుగా చేసి సాతాను యొక్క తలను చితకదొక్కి మనందరినీ కూడా సాతాను క్రియల నుంచి మనని అంధకార రాజ్యం నుంచి యేసుప్రభు మనకు విడుదల కలగజేశారు. అదేవిధంగా పాత నిబంధనలో మరి యేసుప్రభు యొక్క మరణం గురించి, సిలువ గురించి ఎక్కడ చూసామంటే ఆదికాండ 3:21లో మరి ఆదామవ్వ మరి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి ఆ పండు తినవద్దన్న పండును తినినప్పుడు వాళ్ళ యొక్క దిగంబరత్వంలో ఉన్నప్పుడు తండ్రి దేవుడు ఏం చేశారండి, జంతు చర్మముతో వారి దిగంబరాన్ని కప్పారు. అదేవిధంగా మరి యేసుప్రభు మన కోసం సిలువలో దిగంబరిగా మారి మనం పోగొట్టుకున్న పరిశుద్ధ వస్త్రాన్ని తిరిగి దేవుడు మనకి తన సిలువ మరణం ద్వారా దేవుడు మనకి ప్రసాదించారు. మన పాపమంతా ఆయన తీసుకొని మనని తన రక్తంలో కడిగారు కదా. మూడోదిగా మనం ఏం చూసాము, ఆదికాండము 22 ఈసాకును బలిగా ఇచ్చడం అంటే అబ్రహాము తన ఏకైక కుమార్ని ఏ విధంగా ఇచ్చాడు, తండ్రి దేవుడు కూడా తన ఏకైక కుమార్ని మన కోసం ఇచ్చారు. అక్కడ మనం చూస్తున్నాము ఈసాకును మీరు చంపొద్దు అని చెప్పినప్పుడు అబ్రహాం అంట తల ఎత్తి చూడినప్పుడు ఏం కనపడిందండి, అక్కడ మనం చూస్తున్నాము పొదలో చిక్కుకున్న ఒక పొటేలు. సో ఈసాకు బదులుగా అబ్రహాం అక్కడ ఎవరిని చంపుతున్నారు, పొటేల్ని చంపినట్టుగా మనం చూస్తున్నాం. అనగా మనందరి పాపముల నిమిత్తం మనందరి పాపాన్ని యేసుప్రభు మీద ఉంచి మనకు బదులుగా యేసుప్రభు ఏ విధంగా ఆయన మరణించబోతున్నారు అన్నది సిలువను దేవుడు అక్కడ మనకు చూపించారండి. అలాగే మనం సంఖ్యాకాండంలో మనం చూసాం కదండి, ఏ విధంగా మరి వారు తప్పు చేసినప్పుడు గొనిగినప్పుడు ఏమన్నాడు దేవుడు, వారు విషము పాము కాటుకు అందరూ చనిపోతున్నారు, పాము కాటు వేయగా వాళ్ళు చనిపోతున్నప్పుడు పశ్చాత్తాపడతారు, అయ్యా మేము తప్పు చేశాము, మేము గొనిగాము మీకు దేవునికి అన్నప్పుడు దేవుడు ఏం చేశారు, మోషేతో ఏం చెప్తున్నాడంటే నువ్వు కంచు సర్పమును చేసి దాన్ని గడకి తగిలించి దాని వైపు పాము కాటు వేసిన వారు ఆ యొక్క కంచు సర్పమును చూడగా వారు ఏం చేశారంటండి, వారు ఆ యొక్క విష సర్పములో నుంచి వారు రక్షించబడ్డారంటండి. ఆ విషము అయినప్పటికీ వారికి రక్షణ చనిపోలేదంట. అదే విధముగా మరి యోహాను సువార్త 3:14లో మనం చూసాము, యేసు ప్రభు చెప్పారు ఏ విధంగా మోషే కంచు సర్పమును ఎత్తాడో అదే విధంగా మనుష్య కుమారుడు పైకి లేవనెత్తబడిన అప్పుడు అందరూ రక్షించబడతారు అని చెప్పారు కదా. ఆ విధంగా యేసు ప్రభు సిలువలో మనము యేసు వంక చూడగా మనకేం జరుగుతుందండి, మన ముఖములకు సిగ్గు కలగదు. కీర్తన 34:5లో మన మొదటి భాగంలో ఇదంతా మనం ధ్యానించామంటే యేసు వంక చూడగా, ఆ సిలువ వంక చూడగా నీ దుఃఖం నా దుఃఖం సంతోషంగా మారుతుంది. యేసుప్రభు సిలువలో ఏం చేశారండి, మన పాపమును ఆయన తీసుకొని తన నీతితో మనల్ని కప్పాడు, మనల్ని రక్షించాడు. రెండోదిగా మన రోగమంతా ఆయన భరించాడు, మనకి స్వస్థత కలగజేశాడు. ఆ సిలువలో మన శాపాలు కొట్టేశాడు, మనల్ని ఆశీర్వదకరంగా మార్చాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు సిలువ ఒక శక్తి గలది. ఆ సిలువలో శక్తి ఉన్నది కనుక ఎంతమంది సిలువ వంక చూస్తారో, యేసు వంక చూస్తారో, ఆయన వంక చూడగా వారికి వెలుగు కలిగను, రక్షణ కలిగను. యేసుక్రీస్తును కలిగి ఉండటే రక్షణ. అప్పుడు మనము మరణం నుంచి జీవంలోనికి మనము రప్పించబడతాము. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి మరణం కొట్టివేయాలంటే యేసే మన రక్షకుడు అండి. యేసు ద్వారా తప్ప రక్షించే నామం ఇంకెవరికి ఇవ్వబడలేదు కనుక మనం ఎంతగా సిలువ దగ్గర కూర్చొని మనం ధ్యానిస్తూ ఉంటామో దేవుని శక్తి, దేవుని జీవం మనలో ప్రవహిస్తుంది. ఆయన యందు జీవం ఉండెను, ఆ జీవం మనకి వెలుగుగా మారుతుంది. ఆయన వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం నీకు జీవముగా మారుతుంది, స్వస్థతగా మారుతుంది, విడుదలగా మారుతుంది. కనుక దేవుని వంక చూడాలి, వాక్యంకి మనం వింటూ ఉండాలి, మనం ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసుప్రభు సిలువ పాటలు మనం ధ్యానించాలి. ఈరోజు మనము పాత నిబంధనలో సిలువ రెండో భాగాన్ని మనం ధ్యానించుకుందాము. ఈ రెండో భాగంగా మనము యెషయా గ్రంథం 53 మనం ధ్యానించుకుందాం. ఇక్కడ యెషయా గ్రంథం 53లో బాధామయ సేవకుని గీతములు అని 4 గీతాలు అక్కడ ఉన్నాయండి. యేసు ప్రభు గురించినటువంటి శ్రమలు, మరణమును గురించి అక్కడ 4 బాధామయ సేవకుని గీతములు అని రాయబడి ఉన్నాయండి. మీరు పుస్తకం తీసి చదవండి, మన పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది. మొదటి గీతం ఎక్కడ చూస్తున్నామంటే యెషయా గ్రంథం 42
1-4 వరకు అక్కడ మనము చదువుతున్నామండి. అక్కడ ఏమని చూస్తున్నామంటే, అక్కడ ఏం చదువుతామంటే దేవుడు న్యాయమును స్థాపిస్తాడు అని మనం చదువుతున్నాం. రెండోదిగా మనం చదువుతున్నాము యెషయా గ్రంథం 49:1-6 వరకు అక్కడ మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు యేసు ప్రభుని యొక్క నోటినంట ఎలా మార్చారంటే అండి, శక్తి గలదిగా పదునైన ఖడ్గం వంటి వాక్యమును యేసు ప్రభు కలిగి ఉన్నారు అన్నదాన్ని మనం చదువుతామండి. ఏ విధంగా యేసుప్రభు అలా అక్కడ సేవ చేస్తారు, ఏ విధంగా అందరికీ దీవెనకరంగా మారుతారు అని బాధామయ సేవకుడైన యేసు గురించి రాసినటువంటి అక్కడ ఆ విధమైనటువంటి వాక్యాన్ని అక్కడ మనము చదువుతున్నామండి. మరి 3వ గీతంగా ఏం చూస్తున్నామంటే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-11 వరకు ఏ విధమైన శ్రమలు బాధలు అనుభవించి కూడా ఏం చేశారంటే ఆయన నోరు తెరవలేదు. ఎందుకు అంటే, నాకు తెలుసు నన్ను రక్షించువాడు ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను కడన సమర్థించి తీరుతాడని చెప్పి ప్రతి ఒక్క శ్రమనంట మౌనముగా వరించారంట. 4వ బాధామయ సేవకునిగా 4వ గీతంగా ఏం చూస్తున్నామంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనం నుంచి 53వ అధ్యాయము 12వ వచనం వరకు ఇక్కడ మనము యేసు ప్రభు శ్రమలు ఎలాగ అనుభవించాడో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వెళ్దామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని చూస్తామంటే, బాధామయ సేవకుని వేదన. యేసు ప్రభు సిలువలో ఏ విధంగా కనపడుతున్నారన్నది ఇక్కడ మనం చదువుతున్నామండి. 9 రకములైనటువంటి వేదన బాధగా కనపడుతున్నారంట. మొదటిగా మనం చూస్తున్నాం ఎలా కనపడుతున్నారంటే, సొగసు కానీ సౌందర్యం కానీ లేకుండా ఉన్నాడు. అంటే వికృత రూపము దాల్చిన వ్యక్తిగా ఉన్నారు. నీ కోసం నా కోసం ఆయన వికృత రూపం దాల్చి కనపడుతున్నారు. రెండవదిగా మనం చూస్తున్నాము విచారగ్రస్తుడు. ఎలా ఉన్నారంటే అండి, విచారం కదా. మన జీవితంలో మనకు కూడా కొన్ని విషయాలు జరిగినప్పుడు విచారం అనిపిస్తుంది కదా. రోగం తగ్గనప్పుడు, అప్పు సమస్య ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? విచారం. అలాగే మనం చూసినాం తృణీకరించబడిన వాడు, అందరి చేత తృణీకరించబడ్డారు. ఈరోజు నీవు కూడా అందరి చేత తృణీకరించబడ్డావా? నాకు స్నేహితులు లేరు, అమ్మ నాన్న నన్ను సరిగా చూసుకోరు, భర్త చూసుకోరు, ఇలాగ మనం తృణీకరించబడి ఉన్నామా? ఆ తృణీకరణ యేసు ప్రభు భరించారండి. 4వదిగా మనం చూస్తున్నాం వ్యసనాక్రాంతుడు అంటే అందరి వ్యసనాలు దేవుడి మీద మోపబడ్డాయి. అందరి పాపం, ఒక్క వ్యసనం ఉంటేనే భరించలేమండి. అట్లాంటిది ఆయన ఎలా కనపడుతున్నాడంట? వ్యసనాక్రాంతుడు. ఇంకా ఏం చూస్తున్నామంటే, వ్యాధిని అనుభవించిన వాడు. ఈ లోకంలో ఉన్న వ్యాధులన్నీ వస్తే ఎలా ఉంటాయండి? ఒక వ్యాధి అనుభవించిన వ్యక్తిగా కనపడుతున్నారు. ఇంకా 6వదిగా మనం చూసిన మనుషులు చూడనొల్లని వాడంట. ఎలా ఉన్నారండి? మనుషులు చూడనొల్లని వాడు. ఎవ్వరు కూడా తన వైపు చూడడానికి ఇష్టపడలేదు కదా. మనం చూసినప్పుడు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూసినప్పుడు యేసు ప్రభుని మనం ఆ సిలువలో చూస్తే చూడలేమండి కదా. ఎందుకు? రక్తం అంతా కారుతుంటుంది. ఒక కన్ను లోపల పోయి ఇంకో కన్ను బయటకు వచ్చేసి ఆ యొక్క చెంపల దగ్గర వాళ్ళు కొట్టినప్పుడు ఇక్కడ రంధ్రం ఏర్పడుతుంది. అసలు చూడడానికి ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యక్తిగా నీ కోసం నా కోసం ప్రభు మారారు. నన్ను విడుదల బాధ నుంచి మనల్ని విడిపించడానికి తన్ను తానే పూర్తిగా కోల్పోయాడు. తన్ను తానే పూర్తిగా నీ కోసం నా కోసం అర్పించబడ్డారంటండి. పూర్తిగా అంతగా ఒక తల్లి తన పిల్లల కోసం ఎలా మారుతుందండి కదా. ముఖ్యంగా తల్లిల గురించి చెప్తాను. ఎందుకంటే తల్లి కదండి ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి, ఉదయకాలం లేచి వంట చేయాలి, పిల్లలకు చేయాలి, తను చూసుకోవాలి కదా. వాళ్ళు అంతేకాదండి, పిల్లలు కన్నప్పుడు శరీరం అంతా కూడా వేదన పడుతుంది, శరీరం అంతా రూపుపోతుంది. అంతేకాదండి తర్వాత కూడా చూసినప్పుడు వాళ్ళు పిల్లలు నిద్రపోతే రాత్రంతా మేలుకొని సేవ చేస్తారు కదా. అలా చేయడం వల్ల శరీరం కోల్పోతారు, ఆరోగ్యం కోల్పోతారు, రూపునే కోల్పోతారు. ఒక తల్లి తన పిల్లల కోసం రూపు కోల్పోయినట్టుగా తండ్రి దేవుడు యేసు ప్రభుని మన కొరకు తన రూపం లేకుండా చేశారు. యేసు ప్రభు కూడా మనల్ని అంతగా ప్రేమించి ఒక రూపం లేకుండా యేసు ప్రభు అక్కడ మారినట్టుగా మనం చూస్తున్నామండి. ఈ విధంగా ఏం చూస్తున్నామంటే, ఇన్ని రకాలుగా ఈ 9 రకాలుగా యేసు ప్రభు ఆ సిలువలో కనబడుతున్నారంట. దాన్నే బాధామయ సేవకుడు. ఎందుకోసమని? నీ బాధ నా బాధ అనుభవించారు. యేసు ప్రభుకి ఏ బాధలు లేవండి, ఆయన పరలోకంలో ఉన్నవాడు కదండి. సో మొదటిగా మనం ధ్యానిద్దాము. మొదటి వచనంలో ఏమని రాసింది? యెషయా గ్రంథం 53లో 2వ వచనంలో ఎలా ఉన్నాడంటండి, దైవ చిత్తము వలన అతడు ఎండిన నీళ్ళలో వేరు పాతుకొని లేత మొక్క వలె ఉండెను. ఎండిన నీళ్ళలో ఒక లేత మొక్క ఎలా ఉందో యేసు ప్రభు ఆ సిలువలో వేలాడిపోతున్నాడంట, విలవిలలాడిపోతున్నాడు. ఎలా ఉన్నారంటండి? అతనికి సౌందర్యము కానీ చక్కదనము కానీ లేదంట.
వాళ్ళని ఆకర్షించు సొగబు ఏమీయో అతను లేదు, సౌందర్యం అంతా కోల్పోయాడు. ఎంత సౌందర్యవంతుడండి, మనకు తెలుసు. పరమగీతాలు 5వ అధ్యాయంలో మీరు చదవండి, అక్కడ రాయబడి ఉంటుందండి. ఆయన ఆ 10,000లో అతి సుందరుడు, అతను అతి కాంక్షణీయుడు. ఆయన ఎలా ఉన్నాడని దర్శనగ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో మరి యోహానికి దర్శనం ఇచ్చినప్పుడు ఆయన చూస్తాడు, దైవత్వాన్ని చూస్తాడు. ఎలా చూస్తాడండి? దేవుడు అంటే ఎలా కనపడుతున్నాడు? అతని కళ్ళు అగ్ని జ్వాలలుగా కనపడుతున్నాడు, అతని పాదంలో మెరుగుపట్టినట్టుగా కనపడుతున్నాడు, పైనుంచి కిందికి వేలాడు దుస్తులు వేసుకున్నట్టుగా కనపడుతున్నాడండి. ఆ విధమైనటువంటి దైవ తేజస్సుతో ఉన్నాడు. ఎవ్వరూ ఎప్పుడు కూడా ఆయనని చూడలేదంట, చూసి ఉండలేదంటండి. అంత అతి కాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు. అలాంటి సుందరుడు రూపునే కోల్పోయాడు. నీ కొరకు నా కొరకు రూపును కోల్పోయి చివరికి ఎలా కనబడ్డాడు? ఒక పురుగులాగా, మనుషులు అసలు ఎవరు చూడలేకుండా. ఈరోజు నీవు నేను కూడా రూపును కోల్పోతే దేవుడు ఏం చేస్తారంటే, మనం కోల్పోయిన రూపము ఎక్కడండి? శారీరకంగా నేను మాట్లాడలేదండి, ఆత్మలో మనల్ని దేవుడు సృష్టించినప్పుడు పరిశుద్ధమైన తలంపులతో మనం ఉన్నాము కదండి. కానీ తర్వాత ఏం జరిగింది? మన నాలుక ద్వారా, కళ్ళ ద్వారా మన కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోలేక రకరకాలైనటువంటి పాపాలు చేసి మనము పాపముగా మారి ఉండొచ్చు. మన యేసు ప్రభు తన ఆత్మరూపాన్ని మనం కోల్పోయి ఉండొచ్చు, ఆత్మ పాపిగా మారి ఉండొచ్చు కదా, మన తలంపులు పాపిగా మారి ఉండొచ్చు. నీ పాపం, నా పాపం, నువ్వు పోగొట్టుకున్న ఆత్మ సౌందర్యాన్ని తిరిగి దేవుడు ఇవ్వడానికి ఆ సిలువలో తన రూపాన్నే కోల్పోయినట్టుగా మనం చూస్తున్నామండి. రెండవదిగా ఎలా ఉన్నారు సిలువ మీద అంటే, తృణీకరించబడ్డవారంట. యోహాను సువార్త 1:4లో మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు తన వారి వద్దకు వచ్చాను కానీ తన వారే అతనిని అంగీకరించలేదని యోహాను సువార్త 5:11లో మనం చూస్తున్నామండి. ఆయనను తృణీకరించారు, అంగీకరించలేదు. నువ్వు వడ్రంగి కుమారుడు అని చెప్పారు. స్వస్థత చేస్తే నువ్వు బెల్జబీలు దయ్యం వల్ల చేసావని ప్రతి ఒక్కరూ తృణీకరించారంటే యేసుప్రభుని. ఆ తృణీకరణ ఎందుకు? నీ కోసం, నా కోసమే. మనము కూడా ఎక్కడెక్కడ తృణీకరించబడ్డాము. నిన్ను నన్ను చాలామంది అంగీకరించకపోవచ్చు. ఎందుకు అంగీకరించలేకపోవచ్చు? నువ్వు సరిగా చదువుకోలేదని చెప్పిండొచ్చు, లేదా నీకు మాట్లాడడం రాదు, నీకు తెలివి లేదు, నీకు పని రాదు అని మనల్ని ఏం చేస్తారంటే, వీడు పనికి రాడండి, వీడికి ఏం పని రాదు, వేస్ట్ అని చెప్తారు కదండి. నిన్ను కూడా తృణీకరించవచ్చు. కానీ ఈరోజు తృణీకరించబడిన నిన్ను నన్ను తండ్రితో మళ్ళీ ఐక్యం చేయడానికి దేవుడు ఏం చేశారంట? తండ్రి దేవుడు నిన్ను నన్ను అంగీకరించడానికి తండ్రి దేవుడి తన ఏకైక కుమారుని చేయి విడిచాడంట. ఆయనే చేయి విడిచాడంట, నీ చెయ్యి నా చేయి పట్టుకోవడానికి. నిన్ను నన్ను దేవుడు రక్షించడానికి తన ఏకైక కుమారుని పంపించారంట. మనం చదువుతాం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 15 నుంచి 21 వరకు మనం చూసినప్పుడు అక్కడ పిలాతు ఒక మాట అడుగుతున్నాడు. ఎవరెవరిని? ఒక పక్క యేసు ప్రభుని పెడుతున్నారు, ఇంకొక పక్క బరబ్బాను పెట్టారు. బందిపోటు బరబ్బాను పెట్టి వాళ్ళని అడుగుతున్నాడు, మీకు ఎవరిని నేను విడుదల చేయాలి? యేసుప్రభుని విడుదల చేయాలా, బరబ్బాను విడుదల చేయాలని అడిగినప్పుడు వాళ్ళు ఎవరిని తృణీకరించారండి? యేసుప్రభుని వాళ్ళు తృణీకరించి, మాకు యేసుప్రభు వద్దు, మాకు బరబ్బా కావాలి, మాకు బరబ్బా కావాలి, యేసుప్రభును సిలువ వేయండి. తృణీకరించిన మాటలండి కదా. వాళ్ళని కూడా చాలామంది తృణీకరిస్తారు. కానీ ఈరోజు మనము దేవుని వంక చూసినప్పుడు, ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ ఎవరి చేత తృణీకరించబడ్డావో దేవుడు నిన్ను ఆ తృణీకరణ నుంచి తీసివేసి నువ్వు అంగీకరించబడేలాగా ఈరోజు ఆ మహిమ దేవుడు మనకిస్తారండి. ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో అక్కడే నువ్వు పైకి లేచేలాగా, ఎక్కడైతే నువ్వు ఏమి కోల్పోయావో, ఏ స్థలంలో అవమానించబడ్డావు అదే స్థలంలో నువ్వు లేచేలాగా ప్రభు చేస్తారండి. ఆ సిలువే మనకు శరణం కనుక ఆ సిలువ వంక చూద్దాం. ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ సమర్పించి ప్రభు దగ్గర మనం చూసినప్పుడు ప్రభు ఏం చేస్తారండి? మనకైనా కృప, కనికరము, దయ మనకి ఇస్తారండి. కాబట్టి ఈరోజు మనం దేవుని వంక చూసినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఇంకా ఎట్లా ఉన్నారంటండి? అతడు వ్యసనాక్రాంతుడు అంటే అర్థం మీకు తెలుసా అండి? వ్యసనం అంటే ఏంటి? ఒక చెడు అలవాటు. ఒక చెడు అలవాట్లో చిక్కుకొని చాలామంది బయటికి రాలేకపోతున్నారు కదండి. త్రాగుడికి అలవాటు అయితే అది వదలడం చాలా కష్టమంట. మనం చాలా చూస్తున్నామండి. ఇప్పుడు ఆ సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు వదలడం కష్టం అని చెప్తున్నారు కదా. ఎందుకు? అదొక బంధకము. సాతాను ఒక బంధకం పెట్టి ఆ వ్యసనానికి గురి చేసి ఆ వ్యసనం ద్వారా సాతాను వాని ఆత్మను నాశనం చేస్తున్నాం. వ్యభిచారం అనేటువంటి మోహతలంపులను కలగజేసి బయటికి రాకుండా వారు పాపం చేసినప్పుడు వారికి ఏమొస్తుందండి? మరి మనం చూస్తాం, ఎయిడ్స్ వ్యాధి రావడం మనం గమనిస్తున్నామండి కదా.
రకరకాలైన రోగాలు వస్తున్నాయి. వీటన్నిటికీ వాళ్ళు వ్యసనంగా బానిసగా లోపల ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. పాపం నుంచి, దొంగతనం నుంచి, అక్రమాల నుంచి బయటికి రాలేకపోయినప్పుడు కోపము, కక్ష బయటికి రాలేని ఒక వ్యసనాలు ఉన్నాయి. ఈ వ్యసనాలన్నీ ఎవరి మీద మోపారంట? యేసు ప్రభు మీద మోపారంట. యేసు ప్రభు ప్రతి వ్యసనాన్ని మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, ఆయన మన రోగములను మాత్రమే కాదు, మన బలహీనతలన్నిటిని ఆయన మీద వేసుకున్నారంట. ఏ బలహీనత వల్ల ఈ రోజున పాపంలో పడిపోయావు, ఆ బలహీనతలన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి ప్రతి బలహీనతను మన వల్లే ఆయన మనుషుడుగా పుట్టి మన బలహీనతలన్నిటి నుంచి ఆయన అనుభవించి మనకు విడుదల కలుగజేసినట్టుగా మనం చూస్తున్నామండి. ఈరోజు ఏ బలహీనత ఉందో, ఏ వ్యసనం ఉందో మనం ప్రభు దగ్గర చూసి, ప్రభువా ఈ బలహీనతలో నీ కృప నాకు కావాలని మనం అడిగినప్పుడు దేవుడు తన కృపనిస్తారు. ప్రతి బలహీనతలో ఆయన అంటున్నాడు, నీ బలహీనతలో నా బలము నీకు ఇస్తానని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం ఒప్పుకొని, ప్రభా ఈ బలహీనత ఉందయ్యా, నేను వదిలిపెట్టుకోలేకపోతున్నాను, నాకు చేత కాటలేదు ప్రభా. వాళ్ళు ప్రార్థన చేయకపోయినా తల్లిగా మనం చేసిన ఎవరు బలహీనంగా ఉన్నారో వారి కోసం మనం ప్రార్థన చేసి, ఆయన కరుణామయుడు, కృపామయుడు, కనికరము గల దేవుడు, ఆ బలహీనత నుంచి విడిపించి, దురాత్మ నుంచి విడిపించి వ్యక్తిని మార్చే దేవుడు అండి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవా ఈరోజు నన్ను విడిపించయ్యా అని చెప్పినప్పుడు మన బలహీనత యేసు ప్రభులోకి వెళ్ళిపోయి మన బలహీనతను తానే భరించానని వాక్యంలో చదువుతున్నామండి కదా. ప్రతి బలహీనతను ఆయన భరించారంట. అందుకే వ్యసనాక్రాంతుడుగా కనపడ్డారని మనం చదువుతున్నాం. అలాగ దేవుడు ఈరోజు నీ కోసం, నా కోసం ఎంతో వేదన, ఎంతో బాధపడినటువంటి తండ్రిగా మనకున్నారు. ఈరోజు ప్రతి వ్యసనం నుంచి, తృణీకరణ నుంచి ఆయన విడిపిస్తాడు. అందుకే అన్నాడు కీర్తన 27:10 ప్రభు ఏమన్నారండి? నీ తల్లి తండ్రి మరిచిన నేను మరవను, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి, నేను నీకు తోడుగా ఉంటాను. ఈరోజు ఆ యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ తృణీకరణ ప్రభు తీస్తాడు, నీ బలహీనతలన్నిటిని ఆయన తీస్తాడు. వికృత రూపం దాల్చి భయంకర స్థితిలో ఉన్నప్పటికీ మనకు ఒక సౌందర్యాన్ని ఆయన కలగజేస్తారండి. ఆ విధంగా మనం చదువుతున్నాము. 5వదిగా మనం చూస్తున్నామండి, యెషయా గ్రంథం 53:4-5లో మనం ఏం చదువుతున్నాము? అతడు మన రోగములను భరించెను. చూశారండి, మన రోగములన్నీ భరించాడంట, మన దుఃఖములన్నీ వహించెను. ప్రభు అతన్ని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనం భావించితిమి, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడ్డాడు. ఎందుకు యేసు ప్రభుకు అన్ని గాయాలు కదండి? ఎన్ని గాయాలు చెప్పండి. ఇక్కడ మనం చూసినాం, పిలాతు చెప్తాడు ఇతనికి 39 కొరడా దెబ్బలు వేయమని యేసు ప్రభుకి చెప్పినప్పుడు అక్కడున్న సైనికులు భయంకరమైన వాళ్ళు, చాలా భయంకరం. వాళ్ళ గురించి కీర్తన 22లో రాయబడింది, వాళ్ళు వృషభము వలె నా మీద పడిరి, నన్ను పీక్కు తిండ్రి కదండి. ఎట్లా కొట్టారంటండి? ఆ యొక్క కొరడాకి చివరిలో అనేకమైనటువంటి ముళ్ళు పెట్టి ఒక్క చోట కొట్టినప్పుడంట అనేక చోట్ల తాకిందంట. అంతేకాదు ఆ యొక్క ముళ్ళు లోపలికి పోయి వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క కొరడాని బయటికి లాగినప్పుడు ఏమైందంటండి, ఆ యొక్క శరీరం కూడా వచ్చేసిందంట. అందుకే ఆ యేసుప్రభు యొక్క శరీరం అంతా కూడా ఊగిలాడుతుందంట, శరీరంకి ఎక్కడక్కడనే. అంత భయంకరమైనటువంటి బాధ, నొప్పి ఎందుకోసమని అక్కడ మనం చదువుతున్నాము. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకి సమాధానం కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఆ స్వస్థత నీకు నాకు ఒక రోగం వచ్చి భరించలేక ఏడుస్తుంటాం, ప్రభువా తలనొప్పి భరించలేనయ్యా, వీపు నొప్పి, మోకాల నొప్పి, కిడ్నీలు కదండి. మొన్న ఒక ఆమె చెప్తుంది, 2 కిడ్నీలు నాకు పాడయ్యాయి, మన భర్త లేడు, 2 చిన్నపిల్లలు ఉన్నారు, వేదన పడుతుంది. కానీ ప్రభు ఏం చూడాలండి? ప్రభు ఏం చేస్తున్నారు? అలాంటి రోగంకున్న బలమును యేసు ప్రభు తన శరీరం మీద అనుభవించి తను పొందిన దెబ్బల చేత ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క దెబ్బ చెప్పారంట. యేసు ప్రభు ఏడవలేదంట. ఆ దెబ్బ పడినప్పుడల్లా, ఇది ప్రభా ఇదిగో రోగం నుంచి, క్యాన్సర్ వ్యాధులకి విడుదల దయచేయండి, ప్రతి ఒక్క నొప్పిని, ప్రతి రోగాన్ని సిలువలో కొట్టివేసి మనకు విడుదల ఇచ్చారంట. కాబట్టి మనం ఏం చేయాలండి? ముందుగా మన శరీరాన్ని మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలి, మంచిగా తినాలి. అంతే కదండి. బాగా తినడం అంటే అతిగా కాదు, మంచిగా అంటే అవసరమైనది మాత్రమే. మన శరీరానికి ఆరోగ్యమైనది తినాలి, అతిగా తినకూడదు. రెండోదిగా ఏం చెప్తున్నాము? స్వస్థత కొరకు మనం ఏం చేయాలి? అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవా నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగా. కానీ మనం నోటితో ఈ మాట యెషయా గ్రంథం 53:4-5 చెప్పినప్పుడు ప్రతి రోగంను ప్రభు శిలువలో కొట్టివేశారు కనుక నీకు నాకు స్వస్థత కలుగుతుంది. 6వ వచనం చదువుతున్నామని, మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవను పోయాను. కానీ ప్రభు మనందరి దోషమును ఎవరి మీద పెట్టారు? యేసు ప్రభు మీద పెట్టారు. మనమందరం కూడా
అందరూ పాపాత్ములే. రోమాపత్రిక 6వ అధ్యాయంలో చదువుతాం, ఒక్కడును నీతిమంతుడు లేదు. ప్రతి ఒక్కరి పాపం, నీ పాపం నా పాపం అంతా యేసుప్రభు మీద మోపబడిందంట. అందుకే మనం చదువుతామండి, యేసుప్రభు ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి గొర్రెపిల్ల, నీ పాపం నా పాపం ఆయన మీదకి వచ్చినప్పుడు ఏడ్చారంట, తండ్రి నన్ను ఇలా చేయి విడనాడితివి. ఆ పాపం భరించలేకపోయారండి. దేవుడు నీ పాపం నా పాపం కాబట్టి ఈరోజు ఏం చేయాలి? యేసయ్యా నేను చేసిన పాపములన్నీ మన్నించండి అని మనం ఒప్పుకొనినచో మన పాపములన్నీ మన్నించబడతాయి. మనం ఒప్పుకొని వదిలిపెట్టాలి. అవును నేను తప్పు చేశాను, మన్నించండి. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవాలండి. అప్పుడు ఆ పాపము యేసు రక్తంతో కడగబడి శుద్ధి చేస్తారు. ఎలాంటి ఘోర పాపమైనా పర్వాలేదండి. ఎన్నిసార్లు పాపం చేసినా, ఎన్నిసార్లు భర్తతో కొట్లాడినా, పక్కనతో కొట్లాడినా ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నన్ను మన్నించయ్యా, తెలియకుండా చేశాను, నీ రక్తంలో కడుగయ్యా. రెండోదిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను మన్నించండి, నేను అనుకోకుండా అన్నాను, నన్ను మన్నించండి అని అడగండి. ఈరోజు మనం అడుగుదామండి, దేవా నేను మళ్ళీ తండ్రి కొట్లాడకుండా నాలో కొట్లాడే స్వభావాన్ని తీసేయండి, నా నాలుకను శుద్ధి చేయండి, నన్ను కాపాడండి అని మనం అడుగుదాం. దేవుడు అప్పుడు తప్పకుండా చేస్తారు. ఆ 7వదిగా చూస్తున్నాం, దౌర్జన్యముకు గురి అయ్యను, అతడు వినయముతో సహించెను, పళ్ళెత్తు మాట అనడయ్యను, వధస్థానమును కొనిపబడి గొర్రె పిల్లవలే ఉండి కత్తరింపబడి గొర్రెవలే మౌనముగా ఉండినే కానీ నోరు తెరవలేదంటండి. దౌర్జన్యానికి గురైన నోరు తెరవలేదంట. ఈరోజు మనము కూడా ఏం చేయాలండి? ఎంత వేదన బాధ అయినా సహించడానికి ప్రభు దగ్గర మనం కోరుకుందాం. దేవుడు తప్పకుండా మన శ్రమను సహించడానికి దేవుడు శక్తినిస్తారు, ఒకరిని మన్నించడానికి శక్తినిస్తారు. ఆ శక్తి బలం లేకపోతే సాతాను ఇంకా కృంగదీస్తాడు. కనుక ఈరోజు అడుగుదాం. ఏం చూస్తున్నాం? 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయనను అతని బాధాభరితుని చేయవలని నా సంకల్పము. ఇక్కడ మనం చదువుతున్నామండి. ఎందుకు? దాని తర్వాత ఏం జరుగుతుందంటే, బాధల తర్వాత ఆయన పెక్కుమంది దోషములను భరించును, నేను వారి తప్పుదములను, యేసుప్రభుని చూసి వారి తప్పుదములను మన్నిస్తాను కదండి. ఈ విధంగా యేసుప్రభుని ఏం చేశారంట? చివరిలో మనం చదువుతాము, కనుక నేను అతన్ని గొప్పవానిని చేయుదును, గనుల్లో ఒకడుగా, అనగా తన శ్రమ వేదన మరణం వరకు విధేయత ఉన్నాడు కాబట్టి అన్ని నామల కంటే పైనామముగా యేసు ప్రభు లేవనెత్తబడ్డారు. శ్రమ వెనక ఏం చూస్తున్నాం? జయం చూస్తున్నాము. శ్రమగా లేదండి. బాధపడ్డ యేసు ప్రభు అలాగే ఉన్నారా? కాదు. ఆ బాధను అనుభవించి సాతాను జయించి లేచిన తర్వాత మనం చూస్తున్నాం, అన్ని నామల కంటే పైనామముగా యేసు నామం పెట్టబడింది. ప్రతి సాతాను క్రియలు యేసు నామములో లయమైపోయాయి. ఆ విధంగా మనకు కూడా శ్రమ తర్వాత మనకు జయం ఉన్నదండి, విడుదల ఉన్నదండి. కాబట్టి మనం ప్రభు వంకే చూద్దాం. ఆయన మనకి ఆశీర్వాదము దీవెనకరంగా ఆయన మనకు మారునుగాక. మనం సిలువ వంక ధ్యానిస్తున్నాం కనుక మనం ధ్యానించి అన్ని విషయాలు జయం పొందుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపుడవైన దేవా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మేము చదువుతున్నాం ప్రభా, మీరు మా కొరకు తృణీకరించబడిన వారిగా, నిరాకరించబడిన, వ్యసనాక్రాంతుడుగా, విచారగ్రస్తుడుగా మారి ప్రభా మా బలహీనతలన్నీ మోసిన తండ్రి, ఈరోజు ఎక్కడెక్కడనైనా తండ్రి తృణీకరించబడిన ప్రతి ఒక్కరిని ప్రభా ఈరోజు అంగీకరించబడే విధంగా మీరు ఆశీర్వదించండి. ప్రతి వ్యసనం నుంచి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. నువ్వు పొందిన దెబ్బలచే ప్రతి బిడ్డకు స్వస్థత కలుగును గాక. మా పాపములన్నీ ప్రభా తండ్రి నీ రక్తంతో కడగబడి మళ్ళా మేము నీతో సంధి చేయబడి పోగొట్టుకున్న దీవెనలను మేము అందరం పొందుకుందాము గాక. ప్రతి ఒక్కరి జీవితంలో విజయం కలుగును గాక. దుఃఖం సంతోషముగా మారును గాక. ఈరోజు మీరు మాకు కార్యం చేయమని యేసు నామములో ప్రార్థించి ప్రార్థనంతా అడిగి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.